ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో జీఎస్టీ 2.0 సంస్కరణలు వ్యవసాయ రంగానికి ప్రయోజనాలు ఈ అంశం గురించి వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తి గ్రామ రైతు ఎస్ బాబురావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, జీఎస్టీ 2.0 సంస్కరణలు వ్యవసాయ రంగానికి ప్రయోజనాలు ఈ అంశం గురించి వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రైతులకు లాభాలు చేకూర్చేటువంటి విధంగా ఈ జిఎస్టీ అమలు అనేటువంటిది ఉంది. అయితే జిఎస్టీ అమలులో వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగుతుంది, తద్వారా రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలేంటి, మరి ఎటువంటి అంశాలు దీని పరిధిలోకి వస్తాయి, రోజువారీ రైతుల జీవితంలో ఏ విధంగా ఉంటుంది, రైతుల భవిష్యత్తుకు ఏ విధంగా ఇది దోహదపడుతుంది, మరి వ్యవసాయ రంగమే కాకుండా ఈ వ్యవసాయ రంగంతో అనుబంధంగా ఉన్నటువంటి పశు సంవర్ధక రంగం, ఇంకా చెప్పాలంటే రైతులకు వ్యవసాయంలో వాళ్ళు పండించేటువంటి పంటలు, పండ్ల పంటలు కావచ్చు, తోట పంటలు కావచ్చు, పాడి పరిశ్రమలో, మత్స్య పరిశ్రమలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, తద్వారా రైతులకు కలిగేటువంటి లాభాలు కానీ ప్రయోజనాలు ఏంటి అనేటువంటి తదితర విషయాల గురించి వివరించేందుకు గాను రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా జిఎస్టీ నేపథ్యం ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా వారు క్షుణ్ణంగా వివరించేందుకు గాను సిద్ధంగా ఉన్నారు. ముందుగా నమస్కారం అండి. ముందుగా నమస్కారం అండి. ఈ జిఎస్టీ అంటే ఏంటి, దాని నేపథ్యం ఏంటంటారు? ముఖ్యంగా మనం జిఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండి. అయితే ఇది మన దేశంలో అంతకుముందు వర్తిస్తున్న రకరకాల పన్నులు విధానాలను రిప్లేస్ చేస్తూ మనకి జిఎస్టీ అనేది మన కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది 2017. అయితే ముఖ్యంగా అంతకుముందు విధానం మనం చూసుకున్నట్టయితే ప్రతి వస్తువు మీద అలాగే సర్వీస్ మీద కూడా అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ అని, అలాగే సర్వీస్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ సుంకాలని రకరకాలుగా విధిస్తూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము మన భారతదేశంలో విడివిడిగా వర్తకం నిర్వహిస్తుండేవి. అయితే 2017లో ఈ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని మనం భారతదేశం పూర్తిగా ఒకే దేశం ఒకే పన్ను అనే విధానంతోని మన భారతదేశంలో 17 జూలై 1వ తారీఖున మనకు ఇది రాజ్యాంగ సవరణ ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం మన భారతదేశంలో తీసుకొచ్చారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రాల వారీగా ఉన్న వివిధ పన్నులను సరళీకృతం చేసి పారదర్శక విధానంగా ఒకే పన్ను విధానంలోకి తీసుకురావాలనే ఈ ఉద్దేశంతో మనము ఈ జిఎస్టీని మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలాగే దీని ద్వారా మనకు అంతర్రాష్ట్రీయ అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్యలో ఉన్న వర్తకాన్ని కూడా సరళీకృతం చేస్తూ అలాగే వ్యాపారాన్ని కూడా సులభతరం చేయడానికి ఈ పన్ను ఉపయోగపడింది. అలాగే పన్నులో ఉన్న రకరకాల కన్ఫ్యూజన్స్ ని జిఎస్టీ అనేది తీర్చడం జరిగింది. మరి ఈ జిఎస్టీలో ప్రజలకు అదేవిధంగా రైతులకు ఎంతగానో దోహదపడేటువంటిది జిఎస్టీ 2.0 అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది.
అదంటే ఏంటి, దాని యొక్క మార్గాలు ఏంటి, అది ఎంతవరకు ఈ రైతులకు గాని ప్రజలకు గాని అవసరం అంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జిఎస్టీ వచ్చి మనకు 7 సంవత్సరాలు గడిచింది. ఇందులో ముఖ్యంగా మనకు జిఎస్టీ తీసుకువచ్చినప్పుడు దీన్ని స్లాబ్ల విధానంగా విభజించడం జరిగింది. అంటే 5%, 12%, 18%, అలాగే 28% రకరకాల వస్తువులను మనకు ఈ 4 స్లాబుల్లో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ 7 సంవత్సరాల్లో చూస్తున్న అనుభవ రీత్యా అలాగే ఈ జిఎస్టీని ఇంకా సులభతరం చేయాలనే దాని ద్వారా వ్యాపారం అలాగే వర్తకం అనేది ఇంకా కూడా సరళీకృతం చేయాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ 2.0ని మనకు రైతులకు గాని సాధారణ ప్రజలకు గాని అలాగే చిన్న మధ్యతరగతి సంస్థలకు గాని లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ జిఎస్టీ 2.0ని మనకు తీసుకురావడం జరిగింది. మరి ఈ జిఎస్టీ 2.0 అమలుకు మార్గాలు ఏంటంటారు? ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మనకు ఈ సంవత్సరం 27 సెప్టెంబర్ నుంచి ఈ జిఎస్టీ 2.0 మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. అయితే ఇందులో ఉన్న సులభతరమైన మార్గం ఏంటంటే మనకు ఇంతకు ముందు ఉన్న ఈ 4 స్లాబుల విధానం నుంచి మనకు 3 స్లాబుల్లోకి మనకు జిఎస్టీని తీసుకురావడం జరిగింది. అంటే ఇంతకు ముందు ఎలా అయితే మనం మాట్లాడుకున్నట్టు 5%, 12%, 18%, అలాగే 28% గా ఉన్న స్లాబులను అత్యవసర వస్తువులకు 5%గా, అలాగే సాధారణ వస్తువులకు 18%గా, అలాగే లగ్జరీ గుడ్స్ అలాగే కొన్ని చాలా తక్కువ వస్తువులకు 40%గా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం 95% నుంచి 98% వరకు అన్ని వస్తువులను కూడా ఈ 5% లేదా 18%లో జిఎస్టీ స్లాబ్స్ కింద తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఈ పన్నుల భారం నుంచి తగ్గించడం, చాలా వరకు వస్తువులను కూడా పన్ను స్లాబుల్లో ఈ పన్నును తగ్గించడం ద్వారా ఈ వస్తువుల కొనుగోలు మారకం తగ్గిపోయి వాళ్ళకు తక్కువ ఖర్చులు తగ్గించి అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందనే ఉద్దేశంతో మనకు ఈ జిఎస్టీ 2.0ని అమలు చేయడం జరుగుతుంది. రైతులకు వాళ్ళు విత్తనాలు కావచ్చు లేదా పనిముట్లకు కావచ్చు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అన్ని వర్తకాల్లో కూడా మనకు మన భారతదేశంలో వ్యవసాయం చాలా మంది రైతులు గాని ఆధారపడడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ జిఎస్టీ 2.0 ఈ వ్యవసాయం అలాగే పాడి అలాగే మత్స్య పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు ఈ ముందు నుంచి కూడా ఈ జిఎస్టీ విధానంలో నేరుగా అమ్ముకునే కూరగాయలు గాని, బియ్యం గాని, తర్వాత ఆహార ధాన్యాలు గాని, కూరగాయలు గాని వీటన్నిటి మీద ఎలాగో జిఎస్టీ లేదు. కానీ ఏవైతే రిటైల్ బ్రాండెడ్ చేసి అమ్ముతున్నారో వాటి యొక్క జిఎస్టీని 5%గా నిర్ణయించడం జరిగింది. అలాగే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యవసాయంలో యంత్రాలు, తర్వాత ఎరువులు, తర్వాత క్రిమి సంహారక మందులు, తర్వాత వీటన్నిటిపై కూడా ఇంతకు ముందుగా 12% జిఎస్టీని లేదా ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమలు అవుతూ ఉండేవి. ఇవన్నీ కూడా ఇప్పుడు 5%కి తగ్గించడం జరిగింది. అలాగే ముఖ్యంగా యంత్రాలలో చూసుకున్నట్టయితే ఇంతకుముందు 28% జిఎస్టీని మనకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేది. ఇప్పుడు దాన్ని కూడా 5%కి తగ్గించడం జరిగింది. అంటే ఈ వ్యవసాయంలో ఇవే కాకుండా ఈ ట్రాక్టర్లు గాని ఇతర పనిముట్లు గాని ఉంటాయి, మరి వాటికి ఎంత నుండి ఎంత వరకు జిఎస్టీ తగ్గించిందంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వ్యవసాయంలో ట్రాక్టర్లు గాని, ట్రాక్టర్ల యొక్క విడి భాగాలు గాని, అలాగే చూసుకున్నట్టయితే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లో వాడే పరికరాలను గాని, అలాగే రోటావేటర్లు గాని, పవర్ వీడర్లు గాని వీటన్నిటి కూడా ఇంతకు ముందు ఉన్న 28% నుంచి కూడా దీన్ని 5% యొక్క స్లాబ్ లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఈ వ్యవసాయ యాంత్రీకరణ అనేది రైతులకు ఇంకా సులభతరం కాబోతుంది. దీని ద్వారా అలాగే ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనము 35 HP ట్రాక్టర్ ఉదాహరణకు ఇంతకు ముందు 6.5 లక్షలుగా మార్కెట్ లో పడేది, రైతులకు ఖర్చు వచ్చేది. ఇప్పుడు వచ్చేసి 6,09,000 లోపు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు 45 HP ట్రాక్టర్ ఉంటుంది, అది ఇప్పటి వరకు మార్కెట్ లో 7,20,000 వరకు ఉండేది. ఇప్పుడు వచ్చేసి అది 6,75,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే 75 HP ట్రాక్టర్ ఇది కూడా ఒక 10 లక్షల వరకు ఇంతకు ముందు ఉన్న జిఎస్టీ విధానంలో వచ్చేది. ఇప్పుడు అది 9,30,000లో రైతులకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పాడి పంటల్లో ఎలాగూ పాలు, పెరుగు, నెయ్యి అలాగే వీటిపై ఎటువంటి జిఎస్టీ ఇంతకు ముందు వర్తించలేదు. అలాగే ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించడం జరుగుతుంది. అలాగే మనకు మత్స్య పరిశ్రమలో చూసుకున్నట్టయితే మత్స్యను మనకు మాంసాకృతులు వీటికి సంబంధించి కూడా జిఎస్టీ నేరుగా అమ్ముకుంటే ఎటువంటి జిఎస్టీ లేదు. అలాగే దీన్ని ఎలాగైతే
ఎలాగైతే బ్రాండెడ్ కానీ ప్యాకేజ్ కానీ చేస్తే మాత్రం 5% GST వర్తించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా విత్తనాలు మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ విత్తనాలతో పాటు వాటికి వాడేటువంటి ఎరువులు కానీ కీటకనాశులు కానీ ఎక్కువగా రైతులు వాడుతూ ఉంటారు. మరి వాటిపైన ఈ GST ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఎంత నుండి ఎంత వరకు తగ్గిందంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విత్తనాలను ఈ GST విధానం నుంచి మినహాయించడం జరిగింది. విత్తనాలపై ఎటువంటి GST కూడా ఉండదు. అలాగే చూసుకున్నట్టయితే బయోపెస్టిసైడ్స్ అంటే జీవ ఎరువులను చూసుకున్నట్టయితే వీటిపై 5% GSTని వర్తించడం జరుగుతుంది. అలాగే మనకు పెస్టిసైడ్స్ క్రిమి సంహారక మందులు వాటిపై కూడా 5% GST వర్తించడం జరుగుతుంది. మరి ఈ వ్యవసాయ రంగంలో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ విభాగంలో అంటే పండ్ల పెంపకం కానీ కూరగాయల పెంపకం కానీ లేదా వివిధ రకాల ఉద్యానవన పంటలు జస్ట్ లైక్ ఆయిల్ ఫామ్ లాంటి జామాయిల్ లాంటి పంటలు అన్ని కూడా హార్టికల్చర్ కిందికి వస్తాయి. మరి ఈ హార్టికల్చర్ ఈ తోట పంటల విధానంలో GST ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కానీ ఇప్పుడు కానీ కూడా మనకు పండ్ల తోటల్లో కానీ పట్టు పరిశ్రమలో కానీ ఇవి ముఖ్యంగా ఇవి నేరుగా అమ్ముకుంటే అంటే మార్కెట్లో ఏదైతే క్రయ విక్రయాలు చేస్తారో ఉదాహరణకు మామిడి పండ్లు కానీ అరటి పండ్లు కానీ వీటిపై ఎటువంటి GST లేదండి. కాకపోతే ఏవైతే వీటిని ప్రాసెస్ చేస్తారో ప్రాసెస్ చేసి ప్యాకేజ్ చేసి గ్రేడింగ్ చేసి అమ్ముతారో వీటిపై 5% GSTని నిర్ణయించడం జరిగిందండి. నిత్యం కూడా ప్రజలకు గేదెల నుండి కానీ ఆవుల నుండి కానీ పాలు కానీ పెరుగు కానీ ఇంకా వాటి నుండి వచ్చేటువంటి పదార్థాలు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవునండి. అయితే ఈ పాడి పరిశ్రమ ద్వారా ఈ GST అనేటువంటిది ఏ విధంగా ఉంది? వివిధ రకాల బ్రాండ్ పేర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మనం పాడి పరిశ్రమలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా గతంలోనూ కూడా GSTలో వీటిపై ఎటువంటి GST నిర్ణయించలేదు. అలాగే ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించడం జరుగుతుందండి. అలాగే అదే పాలను ప్యాకేజ్ చేసి ప్యాస్చరైజ్ పాలపై అలాగే ప్యాకేజ్ చేస్తున్న బ్రాండెడ్ నెయ్యిపై వీటన్నిటిపై కూడా 5% GSTని వర్తించడం జరుగుతుంది. ఈ పాడి పరిశ్రమలో ఈ విధంగా ఉంటే ముఖ్యంగా పశు సంవర్ధక రంగంలో ఈ పశువుల పెంపకము మేకల పెంపకము కోళ్ల పెంపకము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ పశు సంవర్ధక రంగంలో ఏ విధంగా ఉందంటారు? ముఖ్యంగా మనం పశు సంవర్ధక రంగంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మాంసాకృతులు కానీ లేకపోతే వాటికి సంబంధించినవి కూడా ఎటువంటి GST వర్తించలేదు. కాకపోతే వీటిలో కూడా అయితే ప్యాకేజ్ గ్రేడింగ్ చేసి ప్యాకేజ్ చేస్తున్న మాంసాలు ఏవైతే మార్కెట్లో లభ్యమవుతున్నాయో వాటిపై 5% GSTని నిర్ణయించడం జరిగింది. అలాగే వాటికి అంటే కోళ్లకు గొర్రెలకు అలాగే వేసే వ్యాక్సిన్స్ వాటిపై కూడా GSTని 5%గా నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా GSTని తగ్గించడం జరిగింది. అంటే ఐదర్ ఒకవేళ GST మినహాయించడం కానీ లేకపోతే 5%గా నిర్ణయించడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే రైతులకు అలాగే రైతులు తయారు చేస్తున్న వస్తువులను మార్కెట్లో అమ్ముకోవడం సులభతరంగా అవుతుంది. దీని ద్వారా ఇంకా రైతులకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇంకొక విధానం చూసుకున్నట్టే ఈ మధ్య కాలంలో రైతు సంఘాలుగా ఏర్పడి కూడా రైతులు వ్యవసాయం చేస్తున్నారు. రైతు సంఘాలుగా ఏర్పడి వాటిని ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో వీటి ద్వారా కూడా ఇప్పుడు GST సులభతరం అవ్వడము ఈ రిజిస్ట్రేషన్ అనేది కాంప్లయన్సెస్ తగ్గిపోవడం ద్వారా కూడా రైతులు ఇంకా కూడా FPOస్ని స్థాపించడము రైతు సహకార సంఘాలను స్థాపించడము రైతు సంఘాల ద్వారా కూడా వ్యవసాయం అలాగే వ్యవసాయ ఉత్పత్తులను మనకు తక్కువ రేట్కి మనకు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉందండి. అయితే వీటన్నిటికి కూడా ఈవెన్ ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొంచెం కఠినతరంగా ఉండేది. దాన్ని కూడా చాలా సరళీకృతం చేయడం జరిగింది. తద్వారా రైతులకు అలాగే వ్యవసాయంలో ఆధారపడుతున్న ఇతర సంస్థలకు GST 2.0లో చాలా వరకు మేలు జరగడం జరిగింది. తద్వారా రానున్న రోజుల్లో రైతులకు కానీ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న వివిధ ప్రజలకు కానీ ఈ GST 2.0 మేలు చేస్తుందని ఆశిస్తూ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ పశు సంవర్ధక రంగంలో అదేవిధంగా మత్స్య రంగంలో కనుక చూస్తే ఇది GST 2.0 అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అయితే మత్స్య రంగంలో కనుక చూస్తే మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులను ప్రోత్సహించేటువంటి దిశగా మత్స్య పరిశ్రమను అభివృద్ధి పరిచే దిశగా అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. అయితే ఈ మత్స్య రంగంలో ఏ విధంగా GST అనేటువంటిది గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు కొంతమంది రైతులు వారికి ఉన్నటువంటి
వ్యవసాయ క్షేత్రంలోనే చెరువుల్లాగా తవ్వుకొని ఈ మచ్చ అంటే చేపలను పెంపకము లేదా రొయ్యల పెంపకం అనేటువంటి చేస్తా ఉన్నారు. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మత్స్య రంగాన్ని అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా ప్రోత్సహించడం జరుగుతుంది. దీంట్లో చూసుకున్నట్టయితే రైతులకు వాళ్ళకు ఫామ్ పాండ్స్ కట్టుకోవడం కానీ చెరువులను తవ్వుకోవడం కానీ ఇలాంటి వాటిలలో ముఖ్యంగా రకరకాల లోన్స్ తర్వాత పనిముట్లు చాలా అవసరం పడుతున్నాయి. వీటన్నిటినీ కూడా ముఖ్యంగా చేపలు పెంచుకోవడానికి దాని సీడ్ మెటీరియల్ కోసం కానీ లేదా పెంచుకునే క్రమంలో వాడే దానాలో కానీ వీటన్నిటిపై కూడా అంటే మినహాయించి ఇవ్వడం జరిగింది. దానాకు సంబంధించి ఒక 5% స్లాబ్ లోకి రావడం జరిగింది. తర్వాత నేరుగా అమ్ముకున్నట్టయితే అంటే చేపలు కానీ వాటి ఉత్పత్తులను కానీ నేరుగా అమ్ముకున్నట్టయితే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా దానికి పై ఎటువంటి GST కూడా లేదు. కాకపోతే దాన్ని ప్యాకింగ్ చేసి ప్రాసెసింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్లో మనకు ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకునే విధానంలో ప్యాకేజ్ చేసి అమ్ముకుంటే మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 5% GST దాంట్లో వర్తించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు GST 2.0లో ఈ వ్యవసాయ రంగంలో ఎన్ని రకాల లాభాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే రైతులకు కానీ శ్రోతలకు కానీ ఏంటంటే అసలు GST 2.0 అంటే ఏంటంటారు? ముఖ్యంగా మనము GST ఇదివరకు 2017 జూలై 1న మనకు GST విధానం వచ్చినప్పుడు ఏదైతే విధానాలు అంటే ముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల వారీగా ఉన్న ట్యాక్స్ అంటే వ్యాట్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ సెస్లు రకరకాల సెస్లను కానీ క్రమబద్ధీకరించి ఈ 4 స్లాబులుగా తీసుకురావడానికి మనకు కేంద్ర ప్రభుత్వం అనేది కృషి చేయడం జరిగింది. అయితే ఈ 7 సంవత్సరాలుగా గత 7 సంవత్సరాలుగా వచ్చిన మార్పుల ద్వారా కానీ GST వసూళ్ల ద్వారా కానీ చూసుకున్నట్టయితే అట్లా రకరకాలుగా జాతీయ అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మనకు ఈ GSTని సరళీకృతం చేస్తే మనకు భారతదేశంలో వ్యాపారాన్ని ప్రోత్సహించడం అలాగే మనకు దేశీయంగా కూడా వాణిజ్యాన్ని ఒక సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ GST 2.0ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటున్నాము మనకు ఇతర దేశాలు కూడా మనపై భారీ సుంకాలను విధించడం జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే విదేశపై ఆధారపడే అవసరం పెరుగుతుంది. దాని ద్వారా మన ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ GST 2.0 పూర్తిగా కాకపోయినా దాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేస్తుందనే ఉద్దేశంతో మనకు మళ్ళా అటువంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కాకుండా పూర్తిగా దేశీయ క్రయ విక్రయాలపైనే ఆధారపడి మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో ఈ GST 2.0ని తీసుకురావడం జరిగింది. రైతులకు ఈ జాతీయ స్థాయిలో మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వము ఈ GST సంస్కరణల్లో భాగంగా GST 2.0 అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రైతులకు గనక చూస్తే ఎరువుల పైన గతంలో 12% ఉన్నదాన్ని 5%కి తగ్గించడం, వివిధ పనిముట్లలో కూడా 5% తగ్గించడము. మరి ఇదే కాకుండా ఈ పన్ను తగ్గింపుతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇతర పథకాలు కూడా ప్రోత్సహించే విధంగా వ్యవసాయ రంగం వృద్ధికి దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చేటువంటి విధంగా రైతులకు ఇది ఎంతగానో ప్రయోజనంగా మారుతుంది. ఈ ఎరువులు ధరలే కాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు మరి వివిధ పరిశ్రమలు మత్స్య పరిశ్రమ కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా ఉద్యానవన పరిశ్రమ కావచ్చు, ఇట్లా అనేక రంగాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు ఈ GST 2.0 అనేటువంటిది ఎంతగానో దోహదపడుతుంది. మరి దాని గురించి చాలా చక్కటి విషయాలను మనకు మన శ్రోతలకు వివరించినందుకు గాను మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి చాలా చక్కగా తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మీకు కూడా అండి ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు GST 2.0 సంస్కరణలు వ్యవసాయ రంగానికి ప్రయోజనాలు ఈ అంశం గురించి వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తి గ్రామ రైతు ఎస్ బాబురావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. సీడ్ పెరడు వేసి అధిక దిగుబడి సాధిస్తూ మరి ఆదర్శ రైతుగా వెలుగొందుతున్నటువంటి సురావు బాపురావు గారు
రాయపర్తి గ్రామ శివారులో ఉన్నటువంటి తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నాడు. మరి వారిని అడిగి పలు విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి బాబురావు గారు. నమస్కారం సార్. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పెరడు వేయడానికి గాను ఎంత భూమి అనేటువంటిది సిద్ధంగా ఉండి పెరడు వేయడం జరిగిందంటారు? ఇరువాలు కొట్టితే మొత్తం ఓకే అయిపోతుంది. ఓకే అయిపోయినాక మళ్ళీ ఎడ్ల నాటితేని గుంటుకు తోలాలి. గుంటుకు తోలిచ్చి గింజలు నాటియాలి. గింజలు నాటించి ఆ తర్వాత వాటర్ విడుదల చేయాలి. ఇప్పుడు రోటివేటర్ కొట్టడం కానీ కల్కులేటర్ కొట్టడం కానీ ఎంత లోతు వరకు ఏ విధంగా మీరు దున్నుతారు? అంటే రూట్ వేరే కొడితే ఒక 1/2 ఫీట్ పోతుంది. 1/2 ఫీట్ తర్వాత దాంతోని గుంటుకుతోని బోయలు అనేది తోలుతాం. బోయలు తోలి దాని ద్వారా మళ్ళీ ఒక ఎకరానికి ఒక 5 మనుషులు కూలీలు పడతారు. ఆ 5 మొత్తం 10 మందితోని విత్తనాలు పెట్టిస్తాం అన్నట్టు. విత్తనాలు పెట్టించి పత్తిని రూట్ వేరే కొట్టించి ఆ విధంగా రూట్ వేరే అయిపోయినాక మళ్ళీ 1/2 ఫీట్ పడ్డది. 1/2 ఫీట్తోని మళ్ళీ గుంటుకుతోని సాలు ఏమన్నా ఎరువులు కానీ అంటే సేంద్రియ ఎరువులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏమన్నా వేస్తారా? లేకపోతే ఏమన్నా ఎరువులు వాడకం అనేటువంటిది ఉంటుందా ఉండదా? విత్తనం వేసేటప్పుడే డిఏపి వేయవచ్చు, సల్ఫర్ వేయవచ్చు. ఇప్పుడు ఎన్ని ఎకరాలల్లో మీరు ఈ పెరడు అనేటువంటిది సాగు అనేటువంటిది చేస్తున్నారు? 2 ఎకరాలు. ఇప్పుడు 2 ఎకరాలలో మీరు సాగుబడి అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఈ 2 ఎకరాలలో సాగుబడి చేయడానికి గాను ఎన్ని కిలోల విత్తనాలు అనేటువంటి మీకు అవసరం పడతాయి? ఆ విత్తనాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 5 కిలోలు పట్టినాయి. అది కంపెనీ వాళ్ళే ఇచ్చారు, ఫ్రీగానే ఇచ్చారు. అవి వాళ్ళు మందులు ఫ్రీగానే ఇస్తారు. అవన్నీ ఒప్పుకుంటేనే మేము కంపెనీ అనేది ఇస్తాం, లేకపోతే లోకల్ సీడ్ ఇస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనము చదును చేసుకున్న తర్వాత మరి విత్తనాలు విత్తే ముందు మీ యొక్క వ్యవసాయ క్షేత్రంను లేదా మీ యొక్క భూమిని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటారు? అంటే శుభ్రం ఉంచడానికి మొత్తం ఫస్ట్ సాగుబడి చేసి విత్తనాలు ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు గింజలు పెట్టేటువంటి విధానం ఇప్పుడు ఈ సీడ్లోనే మనకు ఈ పెరడు వేసినప్పుడు నాగళ్ళతో దున్నుకుంటా అది మామూలుగా విత్తనాలు విత్తేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ పద్ధతి బెటర్ అంటారు? ఇప్పుడు ఈ జనరేషన్ అయితే లోకల్ అయినా అదే విధంగా పెడతారు, సీడ్ అయినా అదే విధంగా పెడతారు. తడిపేస్తేనో నాగలతో దున్ని అది చేస్తే అది బెటర్. అది ఒక 4 రోజులు 15 రోజులు అట్లా పొద్దుపోతుంది. దీన్ని అయితే ఎప్పుడే ఎంబడే వాటర్ వదిలిపెట్టాలన్నట్టు. అదో తడిపేస్తాం, ఇదో వాటిగా సాదాగా బోయలు తోలినాక మళ్ళీ మేము ఎంబడే తడుపుతాం అన్నట్టు. బోజలు కొట్టి విత్తనాలు పెట్టి నీళ్లు పెట్టినప్పుడు ఎంత మోతాదులో నీళ్ళు అనేటువంటిది పెట్టాలి? ఎంత మోతాదులో నీళ్ళు అనేది పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మనకు మొలక అనేది అవపడుతుంది? 5-6 రోజులు వారం రోజులు మొలక అవపడుతుంది. నీళ్లు వాటర్ అంటే ఇక ఈ బోజ 2 బోయలో పోతాయి నీళ్లు. అవి ఈ హైట్ 1/2 ఫీట్ అనేది తడవాలి. ఆ తడిచేటట్టుగా పోనిస్తే ఇప్పుడు ఈ విధంగా నీళ్లు పెట్టిన తర్వాత మొలకలు ఈ విత్తనాలు మనకు వేసుకునేటప్పుడు కావచ్చు ఏమన్నా రసాయన ఎరువులను ఇట్లా మనము దాంట్లో కలిపేసుకుంటామా లేకపోతే నేరుగా విత్తనాలనే అలుక్కుంటామా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? పెరడుకు వాళ్ళు ఒక దాంట్లో పురుగు రాకుండా ఒక మందు ఇస్తారు. ఆ మందును కలిపి మనం బాగా చేసి దాన్ని శుద్ధి చేసి ఈ గింజలు పెట్టవడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏ మందు వేసి ఏ విధంగా శుద్ధి అనేటువంటిది చేస్తారు? ఆ మందు వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ మందు కలిపి అది చేస్తాం అన్నట్టు. మీరు వేసినటువంటి పెరడు లేదా మొక్కజొన్న పంట అనేటువంటిది ఎన్ని రోజుల పంట? ఏ విధంగా మనము దీనికి ఎరువులు అనేటువంటి వేయాలంటారు? అంటే ఇప్పుడు మొలిచినాక అంటే డిఏపి కానీ 28 కానీ అవి వాడుతూ ఉంటాం. వేసినాక ఒక 20 రోజులకు మొలిచినాక ఆ తర్వాత మళ్ళీ 4 మీద మళ్ళీ 4 దున్నుతాం. అప్పుడు మళ్ళీ ఒకసారి 2-3 సార్లు వేస్తాం. 4 నెలల పంట ఇది. ఇప్పుడు 4 నెలల పంటలో ఇప్పుడు ఇది సీడు పెరడు అంటారు కదా, లోకల్ పెరడుకు సీడు పెరడుకు తేడా ఏంటంటారు? ఇప్పుడు నేను పెట్టింది అయితే ఇయ్యడే ఫస్ట్ సీడు. లోకల్ పెరడుకు దీన్ని అంటే ఇది బెండుతేని పోతాయి అన్నట్టు. ఇది బెండుతేని డైరెక్ట్ కొంచెం పచ్చిగా ఉండగానే డైరెక్ట్ తీసుకొని పోతారు వాళ్ళు. ఈ లోకల్కు అవి బాగా ఎండాలి, ఎండాక కొయ్యాలి, కోసి ఆరబెట్టి మళ్ళా వడ్లు రింపుడు కాంటేసుడు ఇవన్నీ జరుగుతాయి. ఇదో డైరెక్ట్ అదే రోజు కొత్తాం, అదే రోజు పోతాయి అన్నట్టు. మొక్కజొన్న సాగు అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుందంటారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం చెప్తారు? వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం చేస్తే వాళ్ళు చెప్పినట్టు ఏ విధంగా ఎరువులు కానీ నీటి యాజమాన్యం కానీ ఏ విధంగా చేస్తారు? వాళ్ళు చెప్పినట్టు ప్రకారం వాళ్ళు ఎప్పటికి వస్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చేయాలి. అంటే ఇదే ఫస్ట్ కాబట్టి వాళ్ళు ఇప్పుడే మొన్న వచ్చారు కాబట్టి విత్తనాలు పెట్టించారు. ఇక ముందు ఇంకా వాళ్ళు వస్తా అంటారు, చెప్తా అంటారు. చెప్పిన పద్ధతిలో వాళ్ళు ఎప్పుడు ఏ స్టేజ్లో మందు కొట్టాలి, ఇంకా ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు చెప్తారు. దాని పద్ధతిలో మనం చేయాలి.
ఇప్పుడు సీడ్ అంటారు. ఇప్పుడు దీంట్లో సీడ్లో ఆడి మొగ సీడు 2 ఉన్నాయా, లేకపోతే మొత్తం ఒకటే రకమైనటువంటి సీడా? ఏ రకమైనటువంటి సీడు? ఆడి మొగ వాళ్ళే తలసుంచులు పిక్కుంటారు. ఒక మొగ అంటే మనకే, అవి మనం తింటాం, ఆడి తినాం కాబట్టి మొగ మనకే జొన్నలు, ఆడి ఓన్లీ ఆడికంకే వాళ్ళు తీసుకుపోతారు. ఇప్పుడు ఆడి మొగ సీడు పెట్టేటప్పుడు ఈ ఆడి మొగ సీడు విత్తనాలను ఏ విధంగా మీరు విత్తుకుంటారు? ఆడి మొగ 7 జాలకు ఒకటి, 5 జాలు ఆడి 2 జాలు మొగ, అవి వేసుకుంటా ఇట్లనే పోయినాం అన్నట్టు సీరియల్ 2 ఎకరాలలో. 2 ఎకరాలు అంటే ఇప్పుడు 2 ఎకరాలలో ఎన్ని విత్తనాలు ఆడ విత్తనాలు పెట్టిల్లు, ఎన్ని విత్తనాలు మగ విత్తనాలు అనేటువంటి పెట్టడం జరిగింది? 2 కిలోలు అవి, ఇవి 5 కిలోలు, ఇవి 7 కిలోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇట్లా పెట్టిల్లు పెట్టిన తర్వాత ఈ మొగ విత్తనాలు ముందు పెడతారా, ఆడి విత్తనాలు ముందు పెడతారా, లేదు అంటే 2 ఒకటేసారి పెడతారా? అంటే ఒక కంపెనీ తీరు ఉంటుంది అన్నట్టు. ఆడి విత్తనాలు పెట్టినాక మగ విత్తనాలు 4 రోజులకు 5 రోజులు పెట్టేది. ఇప్పుడు వచ్చిన సీడ్ ఏంటంటే ఇప్పుడు ఎంబడే పెట్టిస్తాను అన్నట్టు. సీడ్లు వేరే ఉన్నాయి, అవి 5 రోజులకు ఇవి పెట్టినాక 4 రోజులకు 5 రోజులకు అవి పెట్టాలి, మగ పెట్టాలి. అంటే ఇప్పుడు ఇవి 2 ఒకటేసారి పెడుతున్నారు. 2 ఒక్కసారి పెట్టినప్పుడు మరి 2 ఎదిగేటువంటి క్రమంలో మనకు పెరడుకు నీళ్ళు అనేది ముఖ్యం. నీళ్లు ఎప్పుడెప్పుడు తడి అనేటువంటిది ఇవ్వాలి ముఖ్యంగా. అంటే ఈ సీడ్ దానికి లోకల్ దానికో 4 తల్లు పడితే అయిపోతుంది. దీనికి తడి ఆర ముందుకు తడి కట్టుకుంటాం పోవాలి. అంటే మనకు తలపు వచ్చేదాకా 2 తల్లు 3 తల్లు పడుతాయి. తలపు వచ్చినాక ఇక సీరియల్ గా కంకి అయిపోయేదాకా కూడా సీరియల్ గా తడి ఆర ముందు తడి కట్టుకుంటా పోవాలి. అంటే ఇప్పుడు తడి ఆర ముందుకు తడి కట్టుకుంటా పోయేటువంటి క్రమంలో మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు నీటి ఈ పద్ధతి మీరు ఏ పద్ధతి అంటే నేరుగా పైపుల ద్వారా వదిలిపెట్టేటువంటి పద్ధతి వాడుతున్నారా, లేదా డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఏ పద్ధతిని మీరు అవలంబిస్తున్నారు? అంటే కొందరు చేత కడతారు, కొందరికో పైపు డ్రిప్ దారి ఉన్నది, కొందరికో పైపు అట్రాక్షన్ చేసిన పైపుల ద్వారా కడతాం అన్నట్టు. కొందరు తీట్లా కడతాను అన్నట్టు. అంటే మీరు ఏ పద్ధతిని అవలంబిస్తున్నారు? తోక పైపులు యాడ్ చేసి అది చేస్తాను అన్నట్టు. బావి కంచెలు పైప్ లైన్ వేసినాం, పైప్ లైన్ వేసినాక కంచెలు ఒక 2 పైపులు తెచ్చుకున్నాం, 2 పైపులకు తోక పైపులను ఆవరించినాం. దాన్ని బట్టి మళ్ళీ ఈ పైపులో దొడిగించుకుంటే తోక పైపులు ఒక్కొక్క పైపుకు 9 పైపులు ఉంటాయి. ఆ 18 పైపుల ద్వారా అది చేసి దాని ద్వారా నీళ్లు అది చేస్తాం అన్నట్టు. ఇప్పుడు నీళ్లు ఎట్లా వదిలిపెడతారు? రోజు వదిలిపెడతారా, లేకపోతే 2-3 రోజులకు ఒకసారి వదిలిపెడతారా? ఎట్లా వదిలిపెడతారు? 2 ఎకరాలు పారేదాకా దాన్ని రోజు చేస్తాం. అది పారిన తర్వాత మళ్ళీ వేరే దానికి. ఇప్పుడు మీరు ఈ డ్రిప్ లో ఇదొక మోడల్ అనేటువంటి దాన్ని మీరు అవలంబిస్తున్నారు. పెరడులో లేదా మొక్కజొన్నలో మీరు సీడ్ అనేటువంటిది వేస్తున్నారు కాబట్టి నీటి తడి పంట 120 రోజుల కాలంలో ఎప్పుడెప్పుడు నీళ్లు కట్టాలంటే అసలు మీ భూమి నల్లరేగడి భూమా లేకపోతే ఎర్ర నేలలా? మా భూమి నల్లరేగడి భూమిలో మాకు 15 రోజులు 20 రోజులు అదైతుంది. 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఒక తడి కట్టాలంటే 20 రోజులకు అట్లా కడతాం. అంటే 15 నుంచి 20 రోజుల వరకు ఒక తడి కడతారు. అంటే ఇప్పుడు మొక్క ఎదగడానికి దగ్గర తల్లు ఏమన్నా కడతారా, ఇంకా ఎదిగినాక కూడా నీళ్లు కడతారా, ఎట్లా కడతారు? మొక్క అంటే ఒక స్టెప్ ఒకసారి కట్టినామంటే అది ఒక 20 రోజులు అట్లా 20 రోజులు పొద్దుపోతుంది. ఆ తర్వాత మొక్క ఎదుగుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మందులు స్ప్రే చేసుకుంటా, ఇప్పుడు పురుగు వస్తుంది కదా, గన పురుగు ఇట్లా వస్తుంది కాబట్టి మందులు స్ప్రే చేసుకుంటా 20 రోజుల తర్వాత మళ్ళీ ఒక తడి కడితే ఒక 2వ తడి 3వ తడి వరకు అది తలుపు వరకు వస్తుంది. ఇప్పుడు మీరు నీళ్లు ఈ విధంగా కడుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్నలో కలుపు నివారణకు ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకుంటారు? కలుపు నివారణ గడ్డి మందు యూజ్ చేసి 2 సార్లు గుంటుకు కొడతాం ఎట్లదాన్ని. తర్వాత ఇక గింత ఎత్తు అయిందంటే ఒక మనం జబ్బల వరకు అయిందంటే ఒకసారి మొక్కలు ఎత్తు అయిందంటే దున్ని పరేంత కదా, దానికి ఏం చేయము. ఇక ఇప్పుడు కలుపు నివారణకు ఎన్నిసార్లు కలుపు తీయాలి పంట మొత్తం చేతికి వచ్చే వరకు? అంటే రాగంలో తీరు ఉంటుంది. నెలరాడికి అయితే ఒకసారి 2 సార్లు అవుతుంది. ఇక షోకి అయితే 5-6 సార్లు తీయడం జరుగుతుంది. అంటే లోకల్ సీడ్ అయితేనో ఇంట్లో అది అవుతుంది. ఇప్పుడు ఈ సీడ్ కాబట్టి మొత్తం కంపెనీడే భరిస్తాడు అన్నట్టు. దాన్ని బట్టి మనకు అదిగా దిగుబడి వస్తుంది, కొంచెం లాభం అనేది కలుగుతుంది. ఒక భూమి నీళ్లు ఎక్కువ వాటర్ ద్వారానే బాగా అవుతాయి. మరి ఇంతవరకు మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి మీరు మీ అభిప్రాయాలను తెలియపరిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తి గ్రామ రైతు ఎస్ బాబురావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ बांध लो बहुत बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ, तो
कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.